అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. ఆకలితో అలమటిస్తున్న అర్నార్తులను, ఎవరూ లేని అనాథులను ఆదుకునే మంచివారిపై పరమేశ్వరుని అనుగ్రహం అపారంగా ఉంటుంది. నైవేద్యంగా పెట్టే పంచభక్ష్య పరమాన్నాల కన్నా సర్వం కోల్పోయిన అనాథులకు, ఆకలి దప్పులతో అలమటిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేయడమే నాకు దగ్గరయ్యేందుకు ఉత్తమ భక్తి మార్గమని ఆ పరమేశ్వరుడు తలుస్తాడు. భక్తి మార్గం కోసం పుణ్యక్షేత్రానికి, సేవా మార్గం కోసం ఇతర ఆశ్రమాలకు వెళ్ళనవసరం లేకుండా ఈ రెండు మార్గాలను ఒకే చోట కలుగజేస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. సుదూర ప్రాంతాల నుండి వస్తున్న భక్తులు ఇక్కడ లింగరూపంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామిని సేవించి శివయ్య చెంత సేద తీరుతున్న అనాథులకు తోచిన సాయం చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. అయిన వాళ్ల ఆదరణ కరువై పలకరించేవాళ్లు లేక పట్టెడన్నం కోసం రోడ్లపై దిక్కులేని పక్షుల్లా దిక్కుతోచని స్థితిలో గడుపుతున్న అనాథలు వీళ్ళు. వీరిలో ఒకప్పుడు బాగా బతికినవారు, బాగా చదువుకున్నవారు కూడా ఉండే ఉంటారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచి ఇంటి బాధ్యతలు చూసుకున్నవారు ఉండే ఉంటారు. కాని విధి వక్రీకరించి జీవితం తలక్రిందులవడంతో నేడు నిలువ నీడలేక, ఒంటిమీద సరైన వస్త్రం లేక, పిడికెడు మెతుకుల కోసం పుట్టెడు దుఃఖంతో బతుకు పోరాటం చేస్తున్నారు. ఇలా నా అంటూ ఎవరూ లేక మానసిక వికలాంగులై రోడ్ల మీద పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాథులను ఆదరించి హక్కున చేర్చుకుంటుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. 13 ఏళ్ల క్రితం ఒక్క అనాథతో ప్రారంభమైన ఈ సేవాశ్రమం ద్వారా వందలాది మంది అభాగ్యులు పునర్జన్మనెత్తి సొంత గూటికి చేరుకుంటున్నారంటే మీ అందరి ప్రోత్సాహంతోనే. ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారి సేవా తత్పరతకు ముగ్ధులైన ఎందరో దాతలు అభాగ్యులకు జరుగుతున్న అన్నదాన మహాయజ్ఞంలో పాల్గొని వంట వస్తువులను, నిత్యావసరాలను, కూరగాయలను, విరాళాలను అందిస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. ఈ సేవాశ్రమం స్థాపించిన నాటి నుండి ఆ పరమేశ్వరుడు ఇక్కడే లింగాకారంలో కొలువై అనాథులకు అండగా ఉంటూ భక్తుల మనోభీష్టాలు నెరవేర్చుతున్నాడు. అనాథులను తండ్రిలా సాకుతున్న శ్రీ సోమనాథేశ్వరుడు తన భక్తుల ద్వారా వసతి భవనం నిర్మించి అభాగ్యులకు శాశ్వత రక్షణ కల్పించాడు. సేవామూర్తుల సంపూర్ణ సహకారంతో శాశ్వత వసతి భవనం కట్టించిన ఆశ్రమ వ్యవస్థాపకులు ఆదిదేవుని అభీష్టం మేరకు భక్తుల పరిపూర్ణ సహకారంతో లోకక్షేమం కోసం శివాలయాన్ని నిర్మించేందుకు సంకల్పించారు. ఇక్కడకు వచ్చే భక్తుల కోర్కెలను నెరవేర్చడం ద్వారా తనకు సమర్పించే ప్రతి కానుకను ఈ అనాథ బిడ్డల ఆకలి తీర్చేందుకే వినియోగించడం ద్వారా భవిష్యత్తులో ఎంతమంది నిర్భాగ్యులు వచ్చినా వారికి గూడుకు ఇబ్బంది కలుగకూడదనే ఈ శివాలయం నిర్మించడంలో గల ముఖ్యోద్దేశం. భక్తి మార్గంలో, సేవా మార్గంలో ఒకే చోట తరించి అద్భుతమైన శివాలయ దర్శనం చేసుకున్న, ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా నిర్మిస్తున్న శివాలయాన్ని 2027 చివరికల్లా భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. భక్తజనులారా, తరతరాలు చెప్పుకునేలా అద్భుతంగా నిర్మించబోయే శివాలయ నిర్మాణంలో తలోచేయి వేసి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోండి. శివాలయ నిర్మాణానికి విరాళాల స్వీకరణ జరుగుతోంది. మీకు తోచినంతలో ఎంతో కొంత సాయం చేయడం ద్వారా శివాలయ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. శక్తిమేర
విలువైన సాయమందించే దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. శైవ మందిర నిర్మాణానికి మీరందించే సాయం ద్వారా ఆ పుణ్యమంతా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ వంశస్థులకు తరతరాలు అందుతుంది. అభిషేక సేవలో భాగంగా స్వామివారికి జలాభిషేకం నేత్రపర్వంగా జరుగుతుంది. జలాభిషేకం అనంతరం ముక్కంటికి కుంకుమాభిషేకాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా సోమనాథేశ్వర లింగానికి హారతి సమర్పణ ఘనంగా జరుగుతుంది. హారతి అందుకున్న హరునికి మరోమారు జలాభిషేకం నిర్వహిస్తారు అర్చకులు. అలంకార క్రమంలో భాగంగా పరమ పవిత్రమైన పానవట్టాన్ని చందన త్రిపుండాలతో అలంకరించగా శివలింగం మధ్యలో గజాననుడి రూపిని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. వినాయకుడి నుదుటిపై ఎర్రని త్రిపుండాలను బొట్టుగా అమర్చిన తీరు అలరిస్తుంది. అనంతరం లోకనాయకుడైన శ్రీ సోమనాథేశ్వరుణ్ణి పూలమాలలతో శోభాయమానంగా అలంకరిస్తారు అర్చకులు. విశేష అలంకరణ అనంతరం శంకరుడి ప్రియభక్తుడైన నందీశ్వరునికి పూలమాల సమర్పణ జరుగుతుంది. దేదీప్యమానంగా దర్శనమిస్తున్న గజముఖ సహిత గంగాధరునికి రుద్రాక్షమాల, ముత్యాల మాలను అలంకరిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా వేదమంత్రాల మధ్య లింగధారికి పుష్పార్చన నేత్రపర్వంగా జరుగుతుంది. జగత్ కళ్యాణ కారకుడిగా కానవస్తున్న కరుణాకరునికి ధూప సమర్పణ నిర్వహిస్తారు అర్చకులు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని ఆలయానికి తీసుకువస్తారు అర్చకులు. అనంతరం స్వామి ముందు ఉంచి ఆచమనీయం చేసి, పరమేశ్వర ప్రసాదాన్ని ఆరగించి అనాథబిడ్డల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామిని వేడుకుంటారు. ఈ సందర్భంగా నిరాకార నిర్గుణ సంపన్నుడికి కుంభహారతి సమర్పణ ఘనంగా జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో సమర్పించిన నైవేద్యాన్ని తమ మహత్యంతో ఆ పరమేశ్వరుడు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. తన బిడ్డలు సంతృప్తిగా తింటుంటే ప్రత్యక్షంగా చూస్తూ పరవశించిన పరమేశ్వరుడు వారి ఆకలి తీర్చేందుకు కారణమైన భక్తులకు సంపూర్ణ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తున్నాడు. కన్నవారిని కోల్పోయి సొంత గూడంటూ లేక, ఉండేందుకు చోటు లేక, రోడ్ల పక్కన, మురికి కాల్వల పక్కన నడుం వాల్చుతూ
ఆకలికి ఓర్చుకోలేక చెత్త కుప్పల్లోని పాచిపట్టిన ఆహారాన్ని తింటూ కాలాన్ని వెళ్లదీస్తున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు వారిని ఈ సేవాశ్రమానికి రప్పించుకొని తండ్రిలా సాకుతున్నాడు. ఎక్కడికి వెళ్లాలో ఏమి చేయాలో తోచని స్థితిలో రెక్కలు విరిగిన పక్షిలా రోడ్డు పక్కన ఉన్న ఈ నడివయస్సు మనిషికి ఏం కష్టం వచ్చిందో పాపం. కన్నవారికి, కుటుంబీకులకు, బంధుత్వాలకు దూరమై ఏకాకి జీవితమైపోయింది. అనాథులంటే ఇష్టపడే శ్రీ సోమనాథేశ్వరుడే ఈ నిర్భాగ్యునికి ఓ దారి చూపాడు. మాసిపోయిన గడ్డంతో, చింపిరు జుట్టుతో, సరైన బట్టలు కూడా లేక వెలుగు చూపే దీపం కోసం దీనంగా చూస్తున్న ఈ అభాగ్యుడిని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర సిబ్బంది గుర్తించేలా చేసి తన దగ్గరకు రప్పించుకున్నాడు. నిరాశ నిస్పృహలతో ఉన్న నిర్భాగ్యునికి ఆశ్రమ సిబ్బంది మంచి మాటలు చెప్పి రక్షణాలయానికి తీసుకువచ్చారు. ఆశ్రమానికి చేరుకున్న వెంటనే ముందుగా కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చారు. అనంతరం చింపిరు జుట్టును, మాసిన గడ్డాన్ని తొలగించి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు ధరింపజేశారు. అనంతరం శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని స్వయంగా అభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఈ అభాగ్యుడిని శాశ్వత వసతి భవనంలోకి పంపించి రక్షణ కల్పించాడు ఆ పరమేశ్వరుడు. తెలుగు రాష్ట్రాలలోని ఇంకా ఎందరో ఇలాంటి అనాథులు ఎవరికీ ఏమీ కానివారై ఉన్నారు. ఇటువంటి అభాగ్యుల కోసమే ఆ లోకనాయకుడు ఈ పవిత్ర ప్రదేశంలో శ్రీ సోమనాథేశ్వరునిగా కొలువై మీ ద్వారా ఆకలి దప్పులు తీర్చి ఆ పుణ్యఫలాలను మీకే అందజేయనున్నాడు. అభిషేక పూజలతో అలసిపోయి అనాథుల ఆకలి తీర్చడం ద్వారా భక్తులను కటాక్షించిన ఆదిదేవుడు కాసేపు విశ్రమించి తన దర్శనానికి విచ్చేసిన భక్తుల అభిషేకాలు అందుకుంటాడు.
భక్తి మార్గం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. సాధారణ సందర్భమే కాకుండా పుట్టినరోజు, పెళ్లిరోజు, అలాగే కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను వీరి మధ్య జరుపుకొని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ సేవా మార్గంలో ఉన్న అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. ఎస్ మంజుల అండి, మూలాలి హౌసింగ్ బోర్డు నుంచి వచ్చినాం మేము. అమ్మ నాన్న ఆశ్రమకు 2 సంవత్సరాల నుంచి చాలా చూసి బాధ అనిపించింది, రావాలనిపించి ఈ రోజు వచ్చినాం మేము. వీళ్ళందరినీ చూసినాం, చాలా బాధగా అనిపించింది, నాకు మంచిగా కూడా అనిపించింది, బాధ. కానీ మేము ఏదో తోసినంత ఇవ్వాలని ఇచ్చాము. ఇంకా గుడి కూడా కడతారంట, ఇంకా 6వ తారీఖు భూమి పూజ చేశారు. అయినంత మటుకు ఎవరైనా తోసినంత ఇవ్వచ్చు. కాబట్టి మాకు ఇట్లా రావాలని అనుకోకుండా ఇవాళ సడన్గా వచ్చేసాము సంగీతం తీసుకొని. మాకు చాలా బాధని మేడం మాట్లాడారు, చూసాము. ఇక్కడ ఏదో మరి చూసినంత పప్పు, ఉప్పు, బియ్యం, నూనె ఇచ్చాము. మాకు అదే బాగా అనిపించింది. సరే, ఇప్పటికి చూసాం కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లనే రావాలి, వస్తాం అందరం. మీరు అందరు కూడా రావాలి. బిల్డింగ్ చూసామండి, చాలా బాగుంది. శివాలయం కూడా కడుతున్నారు. మనం ఎవరైనా ఇచ్చే దాతలు ఉంటే కూడా ఇవ్వచ్చు. నా పేరు భాగ్యలక్ష్మి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎప్పటి నుంచో రావాలనుకున్నాము. మా పిల్లలతో వచ్చి అంతా చూసాము. చాలా బాగా చేసిండ్రు. ఇక్కడ వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు రావాలనిపించింది, వచ్చి చూసినందుకు కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇంత ఉంటుందని మేము అనుకోలే. చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ బాగుంది, తర్వాత వాతావరణం బాగుంది. మాకు చాలా నచ్చింది. మళ్ళీ వీలైతే మళ్ళీ ఒకసారి వస్తాం మేము ఇక్కడికి. మాకు తోచింది సాయం చేసినాం. ఆ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. అసలు మెయిన్ వాతావరణం బాగుంది. ఇక్కడ అసలు గెస్ చేయలే ఇంత బాగుంటుందని. మేము ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. ఇంత అడ్వర్టైజ్ చూపిస్తుండ్రు. మా పిల్లలతో రావాలనుకున్నాము, వచ్చి చూసినాం. చాలా బాగుంది. ఇంత బాగుంది అనుకోలేదు నేను. ఏదో చిన్న ఉంటుంది అనుకున్నా, కానీ చాలా బాగుంది. చాలా బాగా చూసుకుంటున్నారు. వాతావరణము, ఈ ప్లేసు, ఇక్కడికి వచ్చే మార్పులు, ఇక్కడ దేవాలయము, ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోయేటట్టుంది. అట్లుంది వాతావరణం. ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మ నాన్న అనాథాశ్రమానికి రావాలని మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. ఈరోజు బలము వచ్చింది, వచ్చాము. వచ్చాక మేము తెచ్చిన వాళ్ళకి ఇచ్చేవన్నీ ఇచ్చేసాము. తర్వాత బిల్డింగ్ కూడా చూసాము, అనాథలను కూడా చూసాము, వాళ్ళని పలకరించాము. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏమేమి పేర్లు అని అడిగితే కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. మీరు చూసుకునే పద్ధతి తీరు బాగుంది, వాళ్ళకి భోజన వసతులు బాగున్నాయి. ఈ వాతావరణం వల్ల వాళ్ళు కోలుకొని మంచిగా ఎవరింట్లోకి వాళ్ళు పోయేటట్లు కూడా ఆ వాతావరణం అగుపిస్తుంది. నమస్కారం అండి. మేము న్యూ సైదాబాద్ కాలనీ నుంచి వస్తున్నాము. లాస్ట్ ఇయర్ మేము ఒకసారి వచ్చాము ఇక్కడికి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చూస్తే చాలా ప్రోగ్రెస్ ఉంది. అప్పట్లో ఇప్పుడు పక్కన కట్టిన కొత్త బిల్డింగ్ అంటూ లేదు. ఇప్పుడు ఆ బిల్డింగ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బాగుంది. అందరినీ చాలా చక్కగా చూసుకుంటున్నారు. వాళ్ళకి చక్కటి ఫెసిలిటీస్ కల్పించిన ప్రయత్నం ఇది. అలాగనే ఇక్కడ గుళ్ళో పూజ జరుగుతుంది, అభిషేకం చేయిస్తారు. చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఈ మధ్యలో ఉన్న ఓపెన్ ప్లేస్లో త్వరలో గుడి కడతారు అని అన్నారు. సో గుడి కడితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది. ఎంతో మంది దాతలు వాళ్లకు తోచిన సహాయం చేసి ఈ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి, అలాగే ముందు కూడా ఇంకా గుడి కన్స్ట్రక్షన్కి కానివ్వండి, దీని రెగ్యులర్గా ఇది రన్ కావటానికి దోహదపడతారు. కాబట్టి ఇంకా దాతలు, అంటే ఇవన్నీ చూసి దాతలు ఇంకా ముందుకు వచ్చి చేస్తారని భావిస్తాను. అలాగే మేము కూడా చాలా ఇంప్రెస్ అయ్యాము. ఇక్కడ చాలా బాగుంది. ముందు కూడా మాకు ఏదైనా సందర్భం ఉన్నా, సందర్భం లేకపోయినా సరే మేము ఇక్కడికి వచ్చి విరాళం ఇవ్వటానికి మేము నిశ్చయించుకున్నాము. ఇక్కడ చాలా బాగుంది. అన్ని ఏర్పాట్లు బాగా చక్కగా జరుగుతున్నాయి. నా పేరు చంద్రశేఖర్ అండి. మేము హైదరాబాద్లో ఉంటాం. అక్కడి నుంచి టీవీలో చూసి ఎలా ఉంటుంది, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, మతి స్థిమితం లేని వాళ్ళందరినీ ఇక్కడ చేరుస్తున్నారని తెలిసింది. ఒకసారి చూసి ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాం. సో ఇక్కడికి వచ్చి చూసాక కొత్త బిల్డింగ్ కట్టి అందులో మంచిగా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అందరినీ బాగా చూసుకుంటున్నారు.
ఇంకా ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా కొత్తగా స్టార్ట్ అవుతుంది. రీసెంట్గా భూమి పూజ కూడా అయిందని విన్నాం. సో ఇక్కడ మాకు తోచినంత మేము డొనేషన్ ఇచ్చి అంతా బాగుంది. చుట్టూ అంత ప్రశాంతమైన వాతావరణంలో అందరికి, కొంతమంది ఇంకా మతిస్థిమితం లేని వాళ్ళు బాగా వెళ్ళిపోయారని కూడా విన్నాం. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఉన్న వాళ్ళు కూడా త్వరగా కోలుకొని వాళ్ళ రిలేటివ్స్ని కలుసుకోవాలని, అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మీలాంటి సేవామూర్తులందించే బియ్యము, పప్పు, ఉప్పు, నిత్యావసర వస్తువుల వల్లనే వందలాది మంది అభాగ్యుల ఆకలి తీరుతుంది. పూటకు 600 మందికి, 3 పూటలా 1800 మందికి నిత్యాన్నదానం చేయాలంటే ఎంత కష్టమో తెలియంది కాదు. భవిష్యత్తులో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఇది జీవితకాలం కొనసాగే సేవాశ్రమం కనుక నిత్యము వేలాది మంది అభాగ్యులకు వంట చేయడమంటే శక్తికి మించిన పనితో పాటు శ్రమతో కూడుకున్న పని కూడా. అరాకొరా సౌకర్యాలతో వంట చేస్తుండడంతో సమయానికి ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో సేవాశ్రమ ప్రాంగణంలోనే అధునాతన వంటశాల నిర్మించేందుకు గట్టు శంకర్ గారు ఆలోచన చేసి ఇటీవలే భూమి పూజ చేశారు. అభాగ్యులకు వేళకు అన్నం పెట్టేందుకు నిర్మిస్తున్న వంటశాల కోసం ఎటువంటి సాయాన్ని అందించినా శివప్రసాదంగా స్వీకరించి వంటశాల కోసం వినియోగించడం జరుగుతుంది. వంటశాల కోసం మీరు చేసిన సాయం ద్వారా పరోక్షంగా వారికి అన్నదానం చేసిన పుణ్యమే ప్రాప్తిస్తుంది కదా. వంటశాల భవనానికి విరాళాలుగా గాని, భవన నిర్మాణ మెటీరియల్ రూపంలో గాని మీకు తోచిన సాయం చేసి ఆ మహాశివుని మంగళాశీస్సులతో మీ లక్ష్యాలను చేరుకోండి. చివరిగా ఒక మాట. అనాథుల ఆలంబనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ సేవాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు, విరాళాలు వసూలు చేసేవారిని ప్రోత్సహించకండి. ఈ పుణ్యక్షేత్రం సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అభాగ్యుల పేరు చెప్పి దండుకుని కుటిల బుద్ధిని చూపించే వారిని నమ్మకండి. సమాజ సేవలో భాగంగా అభాగ్యుల కోసం మీరు వెచ్చించే ప్రతి రూపాయి విలువైనది. దాని తాలూకు ఫలితం వృధా కాకూడదు. ఆ పుణ్యమంతా మీకే చెందాలి. మీరే స్వయంగా ఈ సేవాస్థలికి వచ్చి మీ సహాయ సహకారాలను అందించండి. వచ్చేందుకు వీలు కుదరకపోతే ప్రసార మాధ్యమాలలో వచ్చే నెంబర్లను సంప్రదిస్తే మా సిబ్బందే స్వయంగా వచ్చి మీ సహాయాన్ని స్వీకరిస్తారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.